నమస్కారం అండి. నమస్కారం సురేష్. ఇంకా ఎంత సమయం పడుతుంది? ఇంకో అరగంటలో రెడీ అయిపోతుందండి. అలాగా? త్వరగా కానివ్వండి. అమ్మా చిట్టమ్మ, మన పూర్వీకులు చేయించిన రథం ఇదేనమ్మా. ఇది ఎంతో మహిమాన్వితమైనది. మన వంశీకులు ఎవరో ఒకరు ఈ రథం మీద చెయ్యి వేస్తే తప్ప సామాన్యులు ఎన్ని వందల మంది లాగినా ఈ రథం ఒక్క అంగుళం కూడా కదలదు. నిజమేనానమ్మా? మామూలు మనుషులు ఎంతమంది లాగినా రథం కదల్లా? అవునమ్మా. ఈ రథానికున్న మహత్యమే అది. మన వంశంలో ఎవరైనా చెయ్యి వేస్తేనే ఈ రథం కదులుతుంది. చాలా ఆశ్చర్యంగా ఉంది బాబాయ్. ఇంతవరకు పరాయి వాళ్ళెవరో ఈ రథాన్ని లాగలేదన్నమాట. అవునమ్మా. ప్రతి సంవత్సరం ముక్కోటి ఏకాదశి నాడు ఈ రథాన్ని తీసి స్వామివారిని ఊరంతా ఊరేగించడం ఈ ఆలయ ఆచారం. మరిప్పుడు ముక్కోటి ఏకాదశి కాదు కదండి. ఇప్పుడెందుకు ఆ రథాన్ని బయటికి తీస్తున్నారు? ఈరోజు ముక్కోటి ఏకాదశి కాకపోవచ్చండి, కానీ ఈ వంశీకులు ఎప్పుడైనా రథాన్ని తీయొచ్చు. కరెక్ట్గా చెప్పారు. దాన్ని అడ్డుగా పెట్టుకుని ఈ ట్రస్ట్ వాళ్ళు ఈ ఏర్పాట్లు చేశారు. బాబాయ్, నాకెందుకు భయంగా ఉంది బాబాయ్. ఎందుకంటే నేను మీ వంశాంకురాల్ని కాదు. మీ వంశానికి చెందిన నేను ఈ గుడికొచ్చినందుకే ఇందాక నాతో పానాల మీదకొచ్చింది. ఇప్పుడు నేను రథం లాగితే ఇంకెవరి పానం మీదకొస్తుందోనని భయంగా ఉంది. భయపడకమ్మా. నువ్వు రథం మీద చేయవే. నేను మూడో కంట పడకుండా రథం వెనకాల వైపుకు వెళ్ళి చేయి వేస్తాను. అప్పుడు ఆటోమేటిక్గా రథం కదులుతుంది. చూసేవాళ్ళందరూ నువ్వే రథం లాగావనుకుంటారు. అలా చేస్తే భయం లేదులే బాబాయ్. కాకపోతే నిన్ను రథం వెనక్కి ఈ ట్రస్ట్ వాళ్ళు వెళ్ళిస్తారంటావా? దాని సంగతి నాకు వదిలేయమ్మా, నేను చూసుకుంటాను. ఆ మాటన్నా నాకు అసంత ధైర్యంగా ఉంది బాబాయ్. ఏంటి బాబాయ్ కూతుర్లు ముచ్చట్లాడుకుంటున్నారు? ఆ? ఒకవేళ మా చిట్టమ్మ వారసురాలు కాకపోతే మీ ఇద్దర్లో ఎవరికి ఎంత వాటా ఇవ్వాలా అని ఆలోచిస్తున్నారు. చిట్టమ్మ మీ వారసురాలు కాకపోవడం ఏంటండి? చిట్టమ్మే కదా మీ వైష్ణవిదేవి. ఛా, నిజమా? నిజంగా ఈ అమ్మాయి మా వైష్ణవిదేవినే నమ్ముతున్నారా? నమ్ముతున్నామండి. మరైతే ఈ రథం లాగడం ఎందుకు? వెళ్ళిపోదాం పదండి. అవును, నిజమే. నేను నిజంగా వైష్ణవదేవిని నన్ను మీరు నమ్ముతున్నప్పుడు ఈ రథం లాగడం ఎందుకు? వెళ్ళిపోదాం పదండి. అంటే నా ఉద్దేశం, మీరు ఈ రథం లాగితే మీరే వైష్ణవిదేవి అని ఖచ్చితంగా నిరూపణ అవుతుంది కదా అని. అర్థమైంది. మా వైష్ణవిదేవి ఈ రథం లాగితే గాని మీ కళ్ళు తెరుచుకోవు. నమస్కారం బాబు. నమస్కారం వీరనారాయణ గారు. నమస్కారం. అందరూ బాగున్నారా? బాగున్నావయ్యా, బాగున్నాం. ఇంతకీ వేళల్లో వైష్ణవి ఎవరు బాబు? ఇదిగో తనే మన వైష్ణవిదేవి. దండాలమ్మా. నమస్కారం. దండాలమ్మా. దండాలమ్మా. అచ్చం శంకర్ నారాయణ లాగే ఉంది బాబు. ముమ్మూర్తులా ఆయన పోలికలే. నాకు శంకర్ నారాయణ గారికి పోలికలు ఉండడం ఏంటి? నమస్కారం అండి నారాయణ గారు. రై, తాగి గుడి దగ్గరకు వచ్చావేంట్రా? బుద్ధి లేని అడ్డగడదా. ముందు ఇక్కడి నుంచి పో. ఏంటండి అలా తిడతారు? మిమ్మల్ని చూసాక దగ్గరకు వచ్చి దండం పెట్టుకోకపోతే బాగోదని వచ్చామండి. రే వీరన్న, ఏంట్రా మాటలు ఇలాగేనా మాట్లాడేది? ముందు ఇక్కడి నుంచి పో. అలాగే పోతాంలే తల్లి. కాకపోతే 18 ఏళ్ల క్రితం మాయమైన వైష్ణవీదేవి ఎక్కడి నుంచి ఊడిపడిందా అని చిన్న అనుమానం అంతే. భలే అడిగావు వీరన్నా. తాగావు కాబట్టి ఆ మత్తులో ఏమన్నా అడుగుతావు. ఏం మాట్లాడుతున్నావు కాంతమ్మా? నేనేమన్నానండి? ఏం మాట్లాడుతున్నావు వీరన్నా? తాగితే ఇలాగేనా మాట్లాడేది అంటున్నాను. రై, ఇంకొక నిమిషం నువ్వు నా ముందున్నావంటే ఆ రథం చక్రం కింద నిన్ను పెట్టి రథం నడిపించేస్తాను. జాగ్రత్త. సచ్చూరుకుంటావు. పోయి ఇక్కడి నుంచి. నారాయణ, తాగుబోతన్న గౌరవం కూడా లేకుండా నన్నే తిడతావరా?
ఇప్పుడు చూడు నిన్నెలా ఇరికిస్తాను. పోతానండి. అసలు అడిగిన దానికి సమాధానం చెప్పలేదు కానీ మమ్మల్ని మాత్రం ఎదగలం చేసి బయటికి తోలేస్తున్నారు. ఇగో ఆ వచ్చిన అమ్మాయి వైష్ణవిదేవని మీరు నమ్ముతారేమో కానీ మాకు మాత్రం అవమానంగాను అనుమానంగాను ఉంది. పిచ్చి పట్టిందా? ఆ అమ్మ మొహం చూస్తేనే చెప్పొచ్చురా శంకర్ నారాయణ కూతురని. ముందెక్కడి నుంచి వెళ్ళావు, లేదంటే ఇక్కడ ఉన్న వాళ్ళ అందరం కలిసి చెప్పు చుక్కొడతాం. మాకు చెప్పుల్లో మరి మాకు చెప్పులున్నాయండి. కాకపోతే గుడిని బయట పెట్టొచ్చాం అంతే. మేము కొట్టుకోలేమా ఏంటి? కొట్టుకుంటాం. తప్పండి తప్పండి. ప్రజలారా, ఆ తాగుబోతు వీరన్నగాడి మాటలు మీరేం పట్టించుకోకండి. వాడి మాటలు మేమెందుకింటాం బాబు? వచ్చింది మా వైష్ణవి దేవేనని మాకు తెలుసు. ఈ అమ్మ రథం లాగితే గాని ఇట్లాంటి ఎదవల నోళ్లు మూతపడవు. చిట్టమ్మా, గుడి బయట ఉన్నట్టుగానే గుడి లోపల కూడా కోనేరుందమ్మా. వెళ్ళి కాళ్ళు కడుక్కొద్దాం పద. అలాగే నానమ్మా. పదమ్మా. ఏయ్ వైష్ణవి, నాతో చెయ్యి కలిపి నన్నే మట్టి కనిపిస్తావే, నిన్ను వదల్నే. ఏ జనం ముందైతే నువ్వు జమీందారి వారసురాలవని నమ్మించాలని చూస్తున్నావో, అదే జనం ముందు నిన్ను కుక్కను కొట్టించినట్టు కొట్టించకపోతే నా పేరు పశుపతే కాదే. నన్ను ఎలగొడతారా? సూత్రాన్ని సంగతి. సారీ, నేనేం తప్పు చేశాను రా? ఓ కోట కొట్టాను అంతేగా, అదే తప్ప. చెప్తా నీ సంగతి చెప్తా. ఈసారి మంత్రప్రయోగంతో పాటుగా తంత్రప్రయోగం కూడా చేసి తీరాలి. వీడు ఎలాగో ఓ వీరనారాయణ మీద కోపంతో ఉన్నాడు కాబట్టి వీడిని వశం చేసుకోవడం చాలా తేలిక. కోటేరి కోటేరి. వదినా, ఆ స్వామికి గట్టిగా మొక్కుకో, నీకు పండంట బిడ్డ పుట్టాలని. నేను నంబర్లో అయితే ఇద్దరం కలిసి మొక్కుంటాం. కూతురు పుడితే నీలాగా, అబ్బాయి పుడితే నాలాగా ఉండాలని. నాలా ఏం అక్కర్లేదురా, అచ్చ వదిలా అంటే చాలు, బంగారు బొమ్మలా అంటది. థ్యాంక్ యూ చిట్టమ్మా. అవతల మీ బాబాయ్ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, వెళ్దాం పద. అలాగే బాబా. పదండి పదండి. రే తమ్ముడు, జరిగిందంతా చూసావుగా. ఇంకా సేపట్లో ఆ చిట్టమ్మ ఈ రథాన్ని కనుక లాగిందంటే ట్రస్ట్ వాళ్ళు ఇదే నిజమైన వారసురాలని నమ్ముతారు. ఆ తర్వాత కోట్ల రూపాయల ఆస్తి చిట్టమ్మ పేరు మీద రాసిస్తారు. అదే జరిగితే జమీందారీ ఆస్తి మీద గంపడాశలు పెట్టుకున్న నాకు నిరాశ మిగులుతుందిరా. అవునే అక్క, లత గురించి ఎలాగూ నిజం చెప్పం కాబట్టి ఆస్తి మొత్తం ఆ సిట్టమ్మకే రాసిస్తాడు ఆ ఈర్నారాయణ. అప్పుడు మనకు రావాల్సిన వాటా కూడా మనకు రాదు కదక్క. ఎలాగైనా సరే అది రథం లాక్కుండా ఆపాలరా. అది మీ వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. పశుపతి, నువ్వు వెళ్ళిపోలేదా? వెళతాను.
ఖచ్చితంగా వెళతాను. ఓ చిట్టెమ్మ చావు చూశాక వెళతాను. జనాల చేతిలో కుక్క చావు చచ్చాక అది చూసి వెళతాను. ఆ. ఏంటి పశుపతి నువ్వనేది? ఊరి జనాల చేతిలో చిట్టమ్మ కుక్క చావు చస్తుందా? అవును. ఓ చిట్టమ్మే కాదు, ఆ వీరనారాయణ, ఆ ముసల్ది కూడా జనాలు కొట్టే దెబ్బలకి కుక్క చావు చావబోతున్నారు. ఊరుకో పశుపతి, నువ్వో పెద్ద మాంత్రికుడివి. ఏదో ఉత్తరిస్తావని ఆ చిట్టమ్మ తల వెంట్రుకలు తీసుకొచ్చి నీ చేతిలో పెడితే చివరికి ఆ లతని ఊబిలో పడేశావు. ఆ చిట్టమ్మ చేతిలో అవమాన పాలయ్యావు. ఇప్పుడు మాత్రం ఏం చేస్తావు? ఇంకొకసారి అవమాన పాలవ్వడం తప్ప? కాంతమ్మ, తప్పు చేసింది నేనే కాదు, నువ్వు కూడా. నిన్ను చిట్టెమ్మ వెంట్రుకలు తెమ్మంటే నువ్వు ఓ లత వెంట్రుకలు తెచ్చావు. అందుకే మంత్రశక్తి కది ఊబి దగ్గరికి వచ్చింది. అలాగా? అవును, ఇదంతా నీ వల్లే జరిగింది. లేదంటే ఆ లత స్థానంలో చిట్టెమ్మ చచ్చుండేది. ఇప్పటికైనా మించిపోయింది లేదు కాంతమ్మ. నేను చెప్పినట్టు చెయ్యి. ఈ రథం కదలకపోవడమే కాదు, పరాయి అమ్మాయి అనుకుని తీసుకొచ్చి జమీందారి వారసురాలుగా పరిచయం చేసినందుకు ఆ శంకర్ నారాయణ కుటుంబం మొత్తం ఊరి జనాల ముందు అవమానం పడేలా చేస్తాను. నా మంత్రశక్తితో జనాలందరికీ కోపం వచ్చేలా చేసి వాళ్ళందరినీ ఇక్కడి నుంచి తరిమి కొట్టేలా చేస్తాను. నిజంగాన పశుపతి? ఈ రథం కదలకుండా చేస్తావా? చెప్పు, నన్ను ఏం చేయమంటావో చెప్పు. అది కాదమ్మా. అలాగే పశుపతి, నువ్వు చెప్పినట్టే చేస్తాను. కాకపోతే మాకు ఈ ఊరు కొత్త. ఆ గుండు పిన్లు ఎక్కడ దొరుకుతాయో, ఆ షాపులు ఎక్కడుంటాయో ఏమో వెతకడానికి చాలా టైం పడుతుంది కదా. ఒక్క నిమిషం. కోటేరి, అక్క గుండు సూదులు వచ్చాయక్క. అవునరా, పశుపత మజాకా. చూడు, ఇలా కళ్ళు మూసుకొని అలా గుండు సూదులు తెప్పించాడు. ఇవి తీసుకొని పని ముగించండి. అలాగే పశుపతి, నువ్వెళ్ళు. పొరపాటున ఆ వీరనారాయణ చూశాడంటే లేనిపోని గొడవలవుతాయి. అవునవును, మమ్మల్ని మీతో చూశారంటే మమ్మల్ని కూడా అనుమానిస్తారు. ఈ ఊరు నుంచి ఫస్ట్ మమ్మల్ని గెంటేస్తారు. నేనుండగా మీకేం కాదు. ఒరే తమ్ముడు, ఆ పని వాళ్ళని పక్కకు పంపిస్తాను. ఈ లోపు నువ్వు పని ముగించేసే. అలాగే అక్క. ఒరే, ఏంటమ్మా? లోపల వీరనారాయణ గారు పిలుస్తున్నారు. గుళ్ళో కూడా ఏవో ఏర్పాట్లు చేయాలంట. వెళ్ళండి. అట్టగే అమ్మా. పెట్టక్క. ఒరే తమ్ముడు, త్వరగా కానివ్వరా. తొందరగా.
అక్క పని పూర్తయిపోయిందక్క. శభాష్ తమ్ముడు. చిట్టెమ్మ వీటి మీద చెయ్యి పెట్టగానే సూదులు గుచ్చుకోవడం, రక్తం వరదలా పారడం, ఆ తర్వాత రథం లాగలేక పారిపోవడం. అంతేనేటి? ఆ పశుపతి మంత్ర విద్యకి జనాలంతా ఉన్మాదులా మారిపోయి రాళ్ళుచ్చుకుని వీళ్ళందరినీ కొట్టేయడం మనం కళ్ళారా మనమే చూడబోతున్నాం అక్క. అవునరా తమ్ముడు, ఒక్క దెబ్బకి 2 పిట్టలు. త్వరగా కాని, ఎవరైనా చూశారంటే ముందు రాళ్లతో మనల్ని కొడతారు. కాని పదరా. భాస్కర్, ఎట్నీలు మనకి పుట్టబోయేది ఆడబిడ్డ అంటావా మగబిడ్డ అంటావా? ఎవరు పుడితే మనకి ఎవరు పుట్టినా ఓకే. నాకు మాత్రం మగ పిల్లాడే కావాలి. వాడు అచ్చం నీలాగే ఉండాలి. నాకు మాత్రం ఆడపిల్ల కావాలని ఉంది. అది అచ్చం నీలాగే ఉండాలి. చిపో. అమ్మయ్యా, స్వామీజీ చెప్పిన పని చేసేసాను. ఇప్పుడు నా కడుపులో పెరుగుతున్న బిడ్డ సేఫ్గా ఉంటాడు. కోటేరి భాస్కర చేతికున్న తాయెత్తును నీలంబరి లాగేసింది. వెళ్ళి వెంటనే నీ పని మొదలుపెట్టు. సర్లే, మనకు పెట్టబొట్టడానికి చాలా టైం ఉంది కానీ ముందు ఆ రథం దగ్గరికి వెళ్దాం పదా. అలాగే. భాస్కర్, ఇక్కడే ఆగిపోయావేంటి? వెళ్దాం పదా. అలా చూస్తావేంటి భాస్కర్? సర్లే, నువ్వు కోరుకున్నట్టే ఆడపిల్లనే కంటాను. చాలా దా. పాపాత్మురాలా, తప్పుడు పని చేసి కడుపు తెచ్చుకుంది కాకుండా సిగ్గు లేకుండా ఆడపిల్లని కంటానని చెప్తావా? నిన్నిక్కడే పీక పిసికి ఆ కోనెట్లో విసిరి పరేస్తాను, చంపేస్తాను. భాస్కర్, వదిలు భాస్కర్, వదిలు తమ్ముడు. తమ్ముడు, భాస్కర్ వదిలు. అక్కడలో నిన్ను చంపేస్తాను. నిన్ను
ఎవరే నీకు అన్నయ్యా? ఎవరే నీకు అన్నయ్యా? నువ్వు మనిషివా పశువా? ఇంతకు ముందే కదా చేసిన తప్పుకి చంపలేసుకున్నావు. మళ్ళీ ఇంతలోనే పశువులా మారతావా? రేయ్, నేను రావడం ఒక్క నిమిషం ఆలస్యం అయితే మా అక్క ప్రాణం తీసుండేవాటివి కదా. నీకు కాస్తైనా పోతుందా? నువ్వు చేసిన అవమానాలకి, నువ్వు కోసిన కోతలకి అందరూ నిన్ను సీకొడుతుంటే నేను బతిమాలి మరి నీ మీదుండే కోపాన్ని పోయేలా చేశాను కదరా. కానీ ఇంతలో నీకేం పుట్టిందిరా? పశువులాగా ప్రవర్తిస్తున్నావు. అసలు వీడు మనిషి అయితేనే కదా. నువ్వు నిజంగానే పశువురా. ఎవడ్రా పశువు? ఎవడ్రా పశువు? ఎవడ్రా పశువు? ఎవడ్రా పశువు? ఎవడ్రా పశువు?